కాల్ లిస్ట్ ఇవ్వరా సార్? ఇంకా ఇవాళ రేపో ఇస్తామయ్యా. ఎప్పుడు అందరు పడుకుంది చూసా సార్? కాల్ లిస్ట్ ఎప్పుడు వస్తుందో అని అర్ధరాత్రి 2 దాకా ఒక నిమిషానికి ఒకసారి ఫోన్ చూస్తున్నాను సార్. మీరు అట్లా ఫోన్ చూస్తుంటే ఆ లాగడ వీడియో దేనికి లైన్ వేస్తుందని చెప్పి ఫోన్ తీసుకొని మొత్తం చెక్ చేస్తే పాత కాంట్లకు అన్ని దొరుకుతుంది. కుక్కను కొట్టినట్టు కొట్టింది సార్. ఇప్పుడు నా పర్సనల్ విషయాలు ఎందుకురా? తెలియాలిరా. వీళ్ళు అర్ధరాత్రి ఫలితాలు విడుదల చేస్తే మనం సంవత్సరాలు ఎట్లా ఖరాబ్ అవుతున్నాయని ఇలా గెలవాలి. ఒకళ్ళున్న బని వేసుకుని తిరుగుతున్నావు, షర్ట్ వేసుకోవడం మర్చిపోయినావా? ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని బుక్కలే. మెరిట్ లిస్ట్, రిజల్ట్స్, నార్మలైజేషన్, ఇప్పుడు కొత్తగా 8 ఆప్షన్ అడుగుతున్నారు. ఇవన్నీ బుక్కలే. అన్ని బుక్కల మధ్యలో బుక్కల పైన ఒకటే కనిపిస్తుందా సార్ మీకు? ఎన్ని టెస్టులు ఉన్నాయి సార్ ఎగ్జామ్ రాసినప్పటి నుండి ఇప్పటి వరకు? ఇప్పుడు కాల్ లిస్ట్ ఇయ్యాలి వస్తుందా రేపు వస్తుందా అని ఒక టెన్షన్. ఒకటి వచ్చిన తర్వాత ఇంత ముందు సెలక్షన్ లిస్ట్ ఉండేది, ఇప్పుడు కాల్ లిస్ట్ అంటున్నారు. బాబా, ఒక సినిమా తీస్తే బ్లాక్ బస్టర్ అయిపోతుంది సార్. ఇదంతా మీకోసానికైనా. ఎట్లయినా సరే సెప్టెంబర్ 1st వీక్ లోకల్లో మిమ్మల్ని స్కూల్లోకి పంపించాలి, మిమ్మల్ని పిల్లల ముందు నిలిచిపెట్టాలని చెప్పి మేము ప్రాసెస్ని కొంచెం సులభంగా చేస్తున్నాము. ఆ ప్రాసెస్ లోనే ఎన్నో బొక్కలు ఉన్నాయనే సార్ మా బాధ. ఇప్పుడు అదంతా కాదు సార్. ఎడిట్ లిస్ట్ అనేది ఆప్షన్ ఇస్తారా ఇవ్వరా? ఇప్పుడు ఆప్షన్ ఇస్తే మళ్ళీ పెద్ద ప్రాసెస్ అయ్యా, మీకు అర్థమైతే లేదు. మళ్ళీ అన్ని మార్చుకుంటూ రావాలి. మీరు అప్పుడు సెప్టెంబర్ 1st వీక్లో కాదు, మీరు సెప్టెంబర్ లాస్ట్ వీక్ అయినా కూడా మళ్ళీ స్కూళ్ళకి వెళ్ళరు. మాకు జాబ్ వస్తున్నాయి కదా సార్ స్కూల్లోకి ఫస్ట్. మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ ముందే చూసుకోమని చెప్పినాం కదా, మళ్ళీ అప్పుడే చూసుకుంటే అయిపోతున్నాయి. ఈ పంచాయతీ అంతా ఉండకపోతున్నాయి కదా, పెట్టుకునేటప్పుడే కరెక్ట్ అప్లికేషన్స్ పెట్టుకునేది ఉండే. మాకేం తెలుసు సార్, ఒక పోస్ట్ వస్తేనే చాలా అనుకున్నాము. అట్లా చూస్తే ఇప్పుడు ఒక్కొక్కరు 2-3 పోస్టులు వచ్చినాయి. ఇప్పుడు ఏ పోస్ట్ తీసుకోవాలంటే కన్ఫ్యూజన్ ఉంది. అందుకోసం ఎడిట్ ఆప్షన్ ఇవ్వండి సార్. జాబ్ లేనప్పుడు ఏదో జాబ్ వస్తే చాలు అనుకుంటారు. 2-3 జాబ్ వచ్చిన తర్వాత ఏ జాబ్ అయితే వెళ్తే ఏమవుతుంది సార్? ఆప్షన్స్ ఉన్నాయని పిల్లల్ని వదిలిపెట్టి ఉంచుకున్న దగ్గర పోలేము కదా సార్. ఎందుకయ్యా ఇంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు? అంత సవ్యంగానే జరుగుతుంది కదా, కొద్దిగా ఓపిక పట్టండి, అన్ని చదువుకుంటాయి. ఎంత ఓపిక పట్టాలి సార్? ఇప్పటికే ఓపిక పట్టి ఓపికనే నశించిపోయింది. బీపీ షుగర్లు అటాక్ అవుతున్నాయి సార్ టెన్షన్ తోటి. ఇంకా అంతా అయిపోయింది కదా. కాల్ లిస్ట్ అనేది ఇవాళ రేపు వస్తుంది, మాక్సిమం ఈ రోజే రావచ్చు. కొంచెం ఓపిక పట్టండి. ఒక్కరోజు ఇన్ని రోజులు ఓపిక పట్టారు కదా. మాకు నమ్మకం లేదురా. అయినా మీ బాధలని నాకెందుకు చెప్తున్నారా? వెళ్ళి అధికారులతో చెప్పుకోండి. నేను ఏదో మీకు కోచింగ్ ఇచ్చిన అంతే. ప్రతిదీ తీసుకొచ్చి నా ముందర పెడితే నేనేం సమాధానం చెప్తా? నేనేం కాదు కదా చేసేది. అంటే ఎవరికి చెప్పాలో అర్థం కాక అన్నీ మీకే చెప్తున్నాం సార్. మీ ఫ్రస్ట్రేషన్ మొత్తం నా మీద చూపిస్తే ఎట్లారా? నేను ఓన్లీ మీకు డిఎస్సి కోచింగ్ ఇచ్చినా మీకు జాబ్ వస్తుందా రాదా అనేది మీ పర్ఫార్మెన్స్ మీద బట్టి ఉంటుంది. మీకున్న డౌట్లన్నీ తీసుకొచ్చి నన్ను అడిగితే నేనేం చెప్పాలి దానికి? నాకు దోచింది చెప్తున్నా అంతే. అంతా మంచిగా జరుగుతుంది, గవర్నమెంట్ మనకు మంచిగా చేస్తుంది. ఓపిక పట్టండి సార్. అయినా ఒకే పేపర్ ఒకే షిఫ్ట్ పెడుతుంటే అయిపోయేది కదా సార్, ఇన్ని ప్రాబ్లంలు ఉండకపోయేది కదా. రే ఇప్పుడు అదంతా జరిగిపోయింది, అదంతా వదిలేయండి. ఈరోజు కాల్ లిస్ట్ వస్తుంది, ఈరోజు రాకపోతే రేపు వస్తుంది. జాబ్ వచ్చిన వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. ఈ ఇన్స్టిట్యూట్ తరపు నుండి ఎవరైతే జాబ్స్ తెచ్చుకున్నారో అందరికీ కూడా ఆల్ ద బెస్ట్.